అన్న. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి సింహాచలం బాధితులకు 2 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. ప్రకటించడం కాదు, డైరెక్ట్ గా మొన్న అమర్నాథ్ గారు ఇచ్చేయడం జరిగింది చెక్కులు. ఎలా ఫీల్ అవుతున్నారు? అది మంచిగా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ప్రజలకి గవర్నమెంట్ అనేది 15 లక్షలని ప్రకటించింది కానీ మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు. దానికి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఇస్తారనుకుంటా కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం ఇచ్చేదేదో చేసింది. ఆన్ ది స్పాట్ లో ఇయ్యాల్సింది చేసింది. అట్లా ఉండాలి. ఇప్పుడు ఇచ్చేది రూపాయి ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా గానీ ఆన్ ది స్పాట్ లో న్యాయం జరగాలి. నేను ఎప్పుడు చెప్తానంటే అప్పుడు దాకా ఫ్యామిలీ ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు అందులో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ ఫ్యామిలీ ఆయన చనిపోయాడు. ఎంప్లాయీస్ ఎట్లా పరిస్థితి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది అట్లా. అందుకని ఇప్పుడు ఇచ్చారనుకో వాళ్ళకి ఏదో చదువు వస్తుంది కదా. అట్లా అనేసి అది మంచి హ్యాపీ పరిణామం అన్నది. కాదు అన్న వాళ్ళకి ప్రతిపక్షం అంటే అవగా కాదు సేవ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇదొక గ్యారంటీ నిదర్శనం. ప్రతిపక్షం అంటే హోదా కాదు. ప్రతిపక్షం హోదా అంటే ఏదో సీఎం లాగా వెళ్ళి కాన్వేలే పోవడం కాదు. ప్రజలకి న్యాయం చేయాలి, ప్రజల గురించి పోరాడాలి, ప్రజల గురించి మాట్లాడాలి ప్రభుత్వం మీద. అది ప్రతిపక్ష హోదా అంటే. అధికార పక్షం రూపాయి కూడా ఇవ్వకపోయినా ఇప్పుడు మేమున్నామని చెప్పేసి ఇచ్చిన వైఎస్ఆర్సీపీ ఎంతవరకు 5 మంత్రులు పోయారన్న. కనీసం హాస్పిటల్ ఖర్చులన్నా బిల్లులన్నా పెట్టాలి కదన్నా. 5 మంత్రులు పోయారు. అంత కమిటీ అంతకుముందు 5 మంత్రులు మెయింటైన్ చేస్తారు. హోంమంత్రి అక్కడ ఉన్నది. మరి అలా కనీసం హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లులన్నా శాంక్షన్ చేసి ఆరోగ్యశ్రీ మీద ఏదో ఒకటి పెట్టి ఎమ్మెల్యే నిధులు, మినిస్టర్ నిధులు, లేదంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదో చేసి హాస్పిటల్ చూపించాలి కదా వాళ్ళకి. కనీసం ఈ దహన ఖర్చుల కన్నా ఒక 2 లక్షలు 3 లక్షలు ఇవ్వచ్చు కదన్నా. అప్పుడే అంది స్పాట్ లో ఇప్పుడు 20 లక్షలు ఇప్పుడు ప్రకటించావు కదా. అప్పుడు దాన సంస్కారాల కన్నా వాళ్ళకి ఏదన్నా 2 లక్షలు 3 లక్షలు ఇస్తే వాళ్ళకి అప్పుడు ప్రజెంట్ వాళ్ళకి కొంచెం భరోసా ఉంటది కదా. గవర్నమెంట్ మాకు ఉందనేసి భరోసా ఉంటది గవర్నమెంట్ మీద. మరి అట్లా అయినప్పుడు గవర్నమెంట్ భరోసా ఎట్లా వస్తుంది? అధికార పక్షం మరి ఇయ్యాలి కదా. గవర్నమెంట్ అధికార పక్షం అన్న ఒకటే కదా సార్. భరించాల్సిందే, ఇంకేం 4 సంవత్సరాలు భరించాలి సార్ ఈ గవర్నమెంట్. ఓకే అన్న, థ్యాంక్ యూ.